లవ్ టుడే, డ్రాగన్ వంటి పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ప్రదీప్ గారు తీస్తున్న మూడో మూవీ ఇది. తను హీరోగా డూడ్ మూవీ. ఈ మూవీ ఎలా అనిపించింది? నాకు నచ్చిందా లేదా? మూవీ స్టోరీ లైన్ ఏంటి? ఓవరాల్‌గా నాకు ఏ సీన్స్ నచ్చాయి? అనేవి మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్. మన ఛానెల్‌ని కొత్తగా స్టార్ట్ చేశా. మీరు కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్‌గా ఉంటది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్‌గా ఉంటది. లవ్ లవ్ చేసుకుంటారు కదా! ఆ లవర్స్ అనేవాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చుట్టూ జరిగే ఎమోషన్ ఏంటి? అసలు ఆ పెళ్లికి మనోళ్ళు మాట్లాడుకునే ఇంపార్టెన్స్ ఏంటి? అనే చుట్టూ ఈ మూవీ స్టోరీ లైన్ తిరుగుతా ఉంటది. నాకు పెద్దగా ఎక్కలేదు ఈ స్టోరీ లైను. ఎందుకంటే 'ప్రదీప్' గారి నుంచి నేను ఇలాంటి మూవీస్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయను. ఎందుకంటే ఎమోషన్ డ్రామాస్ ఇవన్నీ ఉండాలి. కానీ ఒక యూత్‌ఫుల్ ఎమోషన్ డ్రామా ఉండాలి. ఈ మ్యారేజ్ టైపు ఈ ఎమోషన్ డ్రామా అయితే నాకెక్కలేదు. నాకెక్కలేదని చెప్పి అందరికి ఎక్కదు అని అనను గాని, అంటే ఈ టైప్ డ్రామాస్ నచ్చే వాళ్ళకి మూవీ నచ్చిద్ది. నాకంతగా అనిపియలేదు. 'లవ్ టుడే డ్రాగన్' మూవీస్‌లో నాకు ఆ యూత్ కోర్ పాయింట్ ఉంటది చూడండి. అది మనం ఎక్కడో చూసినట్టు అనిపిచ్చిద్ది. ఎక్కడో మనకు కనెక్ట్ అయ్యేటట్టు అనిపిచ్చిద్ది. లేదా మనం ఏదో సర్కిల్‌లో అలాంటి పాయింట్లు చూసినట్టు అనిపిచ్చిద్ది. కానీ ఈ మూవీలో అలాగా నాకు ఒక్క సీన్ గూడా అనిపియలేదు. వాళ్ళు ఎమోషన్ సీన్స్ రాసుకున్నారు. అంటే ఈ మ్యారేజ్ చుట్టూ రాసుకున్న ఎమోషన్ సీన్స్ నాకు అంతగా అసల అనిపియలేదు. ఆ ఎమోషన్ సీన్స్ కూడా అంత పండలేదనిపిచ్చేసింది నాకైతే. ఏదో ఇంకా ఇది ఎమోషన్ సీన్ రా అని మనం ఫీల్ అవుతాం గానీ, మన లోపల నుంచి ఆ ఫీలింగ్ రాదు. ఒక ఎమోషన్ అయ్యే ఫీలింగ్ వస్తది చూడండి. అది అసల ఎక్కడ గూడా ఒక్క చోట గూడా కనిపీదు. అలాగ గూడా అనిపీదు. ఇంక ఇది నాకనిపించింది ఓవరాల్‌గా. నాకైతే అంతగేం ఎక్కలేదు మూవీ. మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో గూడా కింద కామెంట్ చేసేయండి. ఇంకా 'ప్రదీప్' గారి గురించి మాట్లాడుకుంటే తను పర్లేదు బానే చేశారు. కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్‌లో గూడా బానే పండించారు. మరి ఆ రేంజ్‌లో అని చెప్పనులే గానీ, పర్లేదు డీసెంట్‌గా చేశారు. డీసెంట్ అటెంప్టే తన యాక్టింగ్ నుంచి కూడా. దాని తర్వాత 'ప్రేమలో ఫ్రేమ్' హీరోయిన్ ఆమె గూడా చాలా చేసింది. తను చాలా స్టైలిష్‌గా చూపెట్టారు. 'ప్రేమలో' మూవీలో మనం చూస్తాం చూడండి. అంత హెవీ స్టైలిష్‌గా ఈ మూవీలో చూపెట్టారు. అంటే దాంట్లో అంత స్టైలిష్‌గా చూపియలేదు. దీంట్లో చూపెట్టారు. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్. లవ్ ట్రాక్ ఒకటికి బావుంది మ్యూజిక్కు. చాలా కొట్టారు. ఫ్రెష్ ఫీలొచ్చింది. ఈ మ్యారేజ్ టైపు ఈ ఎమోషన్ సీన్స్ వచ్చేసరికి ఆ మ్యూజిక్ అంతగా ఎక్కలేదు. ఇది ఓవరాల్‌గా నాకనిపించింది ఈ 'డూడ్' మూవీ గురించి. మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించింది? నచ్చిందా లేదా? గూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది గదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.